హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. మెంటల్ హెల్త్ జనరల్గా ఏంటంటే లేడీస్ మెంటల్ హెల్త్ గురించి మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ సరదాగా మెన్స్ మెంటల్ హెల్త్ గురించి డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ టాపిక్. చాలా మంది లేడీస్కి చాలా కంప్లైంట్స్ ఉంటాయి, హస్బెండ్ ఇలా ఉన్నారు లేకపోతే నా పర్సన్ ఇలా ఉన్నారు అని చెప్పేసి. జనరల్గా మెన్స్ సైకాలజీ ఎలా ఉంటుంది మీరు చెప్పండి. నార్మల్గా ఏదైనా ఇష్యూకి మెన్ ఎలా రియాక్ట్ అవుతారు, విమెన్ ఎలా రియాక్ట్ అవుతారు సైకలాజికల్గా చూస్తే, విమెన్ ఏదైనా ఇష్యూ రాగానే ప్రాబ్లం నేనేనేమో అనే ఆస్పెక్ట్ లో డిఫెండ్ ఏమంటారు వాదించడం స్టార్ట్ చేస్తారు. నా వల్లే ప్రాబ్లం ఏమో, లేదంటే నేనే సాల్వ్ చేయాలేమో, లేదంటే నన్నే అంటున్నారు అనేలా చూస్తారు. మెన్ అలా ఆలోచించరు. మెన్ ఎలా ఆలోచిస్తారంటే సొసైటీ పరంగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం వల్ల నా రిప్యుటేషన్ ఏమవుతుందో, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఎలా చూస్తారో ఎమోషనల్ గా తీసుకోరు. దే విల్ థింక్ వెరీ ప్రాక్టికల్. విమెన్ ఎలా ఆలోచిస్తారో, నన్నే అంటున్నారు, నేనే ప్రాబ్లమా, నేనే సమస్య, నేనే సాల్వ్ చేసుకోవాలి, ప్రతిదాన్ని మనం పర్సనల్గా తీసుకుంటాం, ఎస్పెషల్లీ విమెన్. ఓకే, సో మెన్కి విమెన్కి ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఇది. మనం ఎమోషనల్గా ఎక్కువగా రియాక్ట్ అవుతామో, వాళ్ళ ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా రియాక్ట్ అవుతారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. ఓకే, విమెన్ అనగానే చీటికి మాటికి ఏడ్చే ఒక ఇమేజ్ లాగా పోర్ట్రేట్ అయింది. చీటికి మాటికి ఏడుస్తారు, అలుగుతారు, ఎక్కువగా గారాభం చూపించాలనుకో. అంటే విమెన్ కూడా స్టబ్బన్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయిలు ఏడ్చారను, ఏంటి ఆడపిల్లగా ఏడుస్తున్నావా అని అంటారు. అమ్మాయిలు డిఫెండ్ చేసి ఫైట్ చేశారు, ఏంటి మగ అబ్బాయిలాగా చేస్తున్నావు అంటారు. ఈ స్టిగ్మా అనేది మనమే ఇస్తున్నాము. ఇట్లా అంటే అబ్బాయి అని అంటే స్ట్రాంగ్ గా ఉండాలి, అమ్మాయి అంటే వీక్ గా ఉండాలి. పాపం అబ్బాయిలకి నిజంగా ఏడ్చే అబ్బాయిలు ఉన్నా కూడా ఎడవడానికి మొహమాట పడి, బాధ అని చెప్పుకోవడానికి కూడా మొహమాట పడే రోజుల్లో వస్తున్నాయి కదా, వచ్చాయి కూడా. ఎవ్రీబడి అంటే నిజంగా అబ్బాయిలకి చాలా బాధ్యతలు ఉంటాయి పాపం. అమ్మాయిలకు కూడా బాధ్యతలు ఉంటాయి, కానీ మన సొసైటీలో అబ్బాయి అంటే ప్రొవైడర్, జాబ్ చేయాలి. ఇప్పుడు 25 ఒక ఫ్యామిలీని తీసుకుందాం, ఇమాజినరీ ఫ్యామిలీ, అబ్బాయి ఉన్నారు, అమ్మాయి ఉన్నారు. 22 ఏళ్ళు 23 ఏళ్ళు రాగానే పెళ్లి చేసి పంపించాలి అమ్మాయికి అంటారు. అంటే అమ్మాయిలు డిపెండెన్సీ అని కాదు, కానీ అలా పోర్ట్రేట్ అవుతుంది. అదే అబ్బాయిలు అని అంటే 28 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, అప్పులున్నా కట్టాలి, నాన్న ఆరోగ్యం, ఒక ఏమంటారు చెల్లి ఫీజు, ఒక సినిమాటిక్ లెవెల్లో ప్రతి మిడిల్ క్లాస్ సిచ్యువేషన్ అలానే ఉంటుంది. సో వీళ్ళేంటంటే చాలా కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కానివ్వండి, బాధ్యతలు కానివ్వండి, లేదంటే వాళ్ళు మెన్ కూడా సాక్రిఫైజెస్ చాలా చేస్తారు. విమెనే సాక్రిఫైస్ అనుకుంటాం, కానీ నిజంగా మంచి అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు, బాధ్యతలు తీసుకునే వాళ్ళు. ఓకే, సో మెన్ మెంటల్ హెల్త్ గురించి చెప్పాలంటే కార్పొరేట్ ఫీల్డ్ లో చూస్తే ఎక్కువ మంది మెన్ ఎక్కువగా షౌట్ చేస్తారు, వర్క్ అవ్వకపోతే, ప్రాజెక్ట్ అవ్వకపోతే. వాళ్ళకి ఏంటంటే రకరకాల ప్రెషర్స్. అబ్బాయిలు ఎక్కువ మంది అంటే నేను వర్క్ చేసిన స్పేస్ ఎక్స్పీరియన్స్ నుంచి, వాళ్ళ కోపము చూపించాల్సిన వాళ్ళపైన అస్సలు చూపించరు. ఇవన్నీ స్టోర్ చేసుకొని ఎక్కడో లాస్ట్ కి ఇంకా వాళ్ళు తట్టుకోలేక అది బర్స్ట్ అయిపోయి బయటకు వచ్చే సిచ్యువేషన్ లో సో డ్రాస్టిక్ గా ఆ కోపాన్ని బయట పెట్టేస్తారు. అంతసేపు బిగపట్టుకొని అణుచుకొని అంతసేపు ఆ ఎమోషన్స్ అన్ని స్టోర్ చేసుకుంటారు, చివరికి బ్లాస్ట్ అయిపోతారు. బట్ అబ్బాయిలు 100కి 90% ప్రాక్టికల్ గానే ఉంటారు, ఎమోషన్స్ అంత త్వరగా చూపించరు. చూపించినా కూడా మిక్స్డ్ గా అనిపిస్తాయి మనకి. మిక్స్డ్ గా లైక్ అంటే కైండ్ ఆఫ్ మెచ్యూర్డ్ గా అనిపిస్తాయి, కైండ్ ఆఫ్ చైల్డిష్ గా అనిపిస్తాయి. వి కాంట్ జడ్జ్, వి కాంట్ అనలైజ్ అన్నమాట. అందుకేనేమో జనరల్ గా చాలా మంది కవులు ఏం చెప్తారంటే అమ్మాయిలు అర్థం కారు, ఆడవాళ్ళు అర్థం కారు అని చెప్తారు. కానీ ఏ ఆడదానికైనా కానీ ఒక మగాడని ఎవడు ఎప్పటికీ అర్థం కాడు. అంటే బోత్ ద సైడ్స్ సేమే ఉంటది స్టోరీ. కానీ సో అబ్బాయిల్లో వీక్నెస్ అంటే వాళ్ళు వీక్ మూమెంట్ లో కూడా అంటే చాలా బాధలు, కష్టాలు, ఏడుపు వచ్చేంత ఉన్నా ఏడవలేని పరిస్థితి సొసైటీలో. అబ్బాయిలు ఎంత బాధైనా తీసుకోవాలి, ఏడవద్దు అనేది మనము ఒక పోర్ట్రేట్ చేసి పెట్టేసాం. అబ్బాయిలు అంటే స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఈ బాధలు, కష్టాలు ఇవన్నీ తీసుకొని వాళ్ళు స్టబ్బన్ లాగా అయిపోతారు. సో వాళ్ళకి ఇంకా బాధలు ఇంకెప్పుడు బాధలు అనిపించవు. ఇట్స్ నాట్ ఎనీ మోర్ పెయిన్. వాళ్ళకి కోపం ఉన్నా కానీ అవన్నీ చాలా మంది అబ్బాయిలు కాంప్రమైజ్ కూడా అవుతారు. మ్యారిటల్ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఇష్టం లేని పెళ్లిళ్ళు అయినా కూడా ఒక భార్య ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి, పిల్లలు ఉండాలి, సొసైటీ స్టేటస్ ఉండాలి. చెప్పాను కదా, అబ్బాయిలు ఎప్పుడు సొసైటీ పరంగానే రియాక్ట్ అవుతారు, పర్సనల్ గా తీసుకోరు ఏది. వాళ్ళు ఈజీగా మూవ్ ఆన్ అవుతారు, ఈజీగా న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారు. అమ్మాయిలు అట్లా కాదు.
ఏమంటారు బంకా అంటారు కదా మన తెలుగులో, లైక్ Yes, ఫెవికల్ కైండ్ ఆఫ్. ప్రతిది కూడా అంత గట్టిగా పట్టుకుంటాం మనము. అవును. నాకే కావాలి, నాదే గెలవాలి, అవునవును. నేనే చేయాలి. దానివల్లే కదా లేనిపోని గొడవలు అనేవి అవుతూ ఉంటాయి నిజంగా ఎక్కువగా. నిజంగా. ఒక చిన్న కామెడీ విజువల్ ఏంటి అంటే, ఫ్లైట్ ఐజాక్ అవుతుంది అనమాట. ఫ్లైట్ ఐజాక్ అయినప్పుడు ఈ ఫ్లైట్ అటెండెంట్ ఎవరైతే హోస్టెస్ ఉంటారో, షీల్ కాల్ టు ద పైలట్ ఆర్ సపోర్ట్ సిస్టమ్. ఉమ్. సో అంటే అమ్మాయిల మైండ్ సెట్ ని వాళ్ళు అట్లా అంత బాగా చిత్రీకరించారు. కాల్ చేసినప్పుడు షీఈస్ టెలింగ్ హలో అని పక్క సైడ్ నుంచి అన్నప్పుడు, నేను హలో అన్నగానే మీరు అర్థం చేసుకోవాలి, అది కూడా తెలియదు. ఇక్కడ ఫ్లైట్ ఐజాక్ అయిపోయింది అంతమంది, నేను చెప్పనులే, నేను ఫోన్ పెట్టేస్తాను నీకు, నేను అర్థం కానని కట్ చేస్తుంది. అంటే అమ్మాయిలు నిజంగా నాకు అనిపిస్తుంది, ఈవెన్ అంటే మన పర్సనల్ లైఫ్ లో వీ డూ సమ్ టైమ్స్, మేబీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ మనల్ని బాగా అర్థం చేసుకోవాలని అనుకుంటాము. ఉమ్. మెన్ ఎట్లా ఆలోచిస్తారంటే ఇంకెంత అర్థం చేసుకోవాలి అని. ఉమ్. మనమేమో వి ఎక్స్పెక్ట్ మోర్ అన్నమాట, లవ్ గానీ కేర్ గానీ. సో మెన్ ఏమనుకుంటారు, మేము ఆల్రెడీ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాము, ఇంకా 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 వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అనేది వీళ్ళు ఆలోచిస్తారు. సో మెన్ ఈస్ వెరీ ప్యూర్ ఎట్ హార్ట్. కొంతమంది, ఉమ్. అందరూ ఉండకపోవచ్చు. మెన్ లో కూడా పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు, ఓపెన్ మైండెడ్, విమెన్ కి రెస్పెక్ట్ ఇచ్చేవారు. మెన్ అనగానే విమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వరు అనే ట్యాగ్ ఉంటుంది. విమెన్ ని ఆబ్జెక్టిఫైయింగ్ చేస్తారు, లేదంటే ట్రోల్ చేస్తారు అని అంటారు. కానీ చాలా మంది మెన్ కూడా రెస్పాన్సిబుల్ గా, అంటే వాళ్ళ మదర్స్ ని సిస్టర్స్ ని ఎలా చూస్తారో ప్రతి విమెన్ ని కూడా అట్లా చూసేవాళ్ళు. ఒక సేఫ్టీ ప్రొవైడ్ చేసేవారు సొసైటీలో, ఒక రోల్ మోడల్స్ డెఫినెట్ గా చాలా మంది ఉన్నారు. సో మెన్ ప్రాక్టికల్ గా చూడడం వల్ల, వాళ్ళ ఎమోషన్స్ మనకు తెలియకపోవడం వల్ల వాళ్ళని మనం రాంగ్ గా అర్థం చేసుకుంటాం. వైఫ్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్స్ కానీ, సిస్టర్స్ కానీ, అన్నయ్య నీకు ఎప్పుడు నేను అర్థం గాను, హస్బెండ్ అనుకోండి మా ఆయనకి నేను ఎప్పుడు అర్థం గాను, ఫాదర్ అనుకోండి మా నాన్నకి నేను ఎప్పుడు అర్థం గాను. కానీ బ్యాక్ ఎండ్ లో వాళ్ళు డెఫినెట్ గా మనల్ని ఏమంటారు, ఒక సోల్జర్స్ లాగా మనకు ప్రొటెక్షన్ ఇస్తూ, మన గురించి ఆలోచిస్తూ, కైండ్ ఆఫ్, అంటే అది అన్డిఫైన్డ్ లవ్ అన్నమాట. ఎక్స్ప్రెస్ చేయరు, బట్ వాళ్ళకి లవ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. దాన్ని వాళ్ళ లవ్ లాంగ్వేజ్ డిఫరెంట్, వాళ్ళు డిఫరెంట్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో మెన్ ని విమెన్ గా మనం అర్థం చేసుకోవాలి. మీ లైఫ్ లో ఏ రోల్ ఆఫ్ మెన్ ఉన్నా, బ్రదర్ కానీ, ఫ్రెండ్ కానీ, కలీగ్ కానీ, హస్బెండ్, ఫాదర్, వాట్స్ ఎవర్, సో వాళ్ళ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ థింగ్స్ డిఫరెంట్. మనం అనుకుందే చెయ్యాలి, అదే నిజమైన ప్రేమ, అదే నిజమైన కేర్ అనుకుంటే అది చాలా తప్పు. Yes. సో డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. కాబట్టి సో ఎవ్రీబడీస్ థాట్ ప్రాసెస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్, బట్ మెన్ థాట్ ప్రాసెస్ విమెన్ కంటే డిఫరెంట్ గా ఉంటాయి. సో మెన్ ని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు దే కెన్ డూ మోర్, వాళ్ళ పర్స్పెక్టివ్ లో దే కెన్ డూ మోర్. సో హ్యాపీ మెన్ కెన్ టేక్ కేర్ ఆఫ్ విమెన్, కెన్ క్రియేట్ హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ మెన్ కెన్ క్రియేట్ హ్యాపీ ఫ్యామిలీ. నైస్ మ్యామ్, నైస్ కాన్సెప్ట్. బట్ ఏదైనా కానీ విమెనే కాదు, మెన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి. ఎస్, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.